హాయ్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు ఫ్రైడే మూవీ జోన్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వచ్చిన టాక్, కొల్లగొడుతున్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్ ఇప్పుడు రికార్డులని క్రియేట్ చేశాడు. ఇంతవరకు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఎవ్వరూ కొట్టని రికార్డులని వెంకీమామ నెలకొల్పాడు. 270 కోట్లకు పైగా గ్రాస్ను సాధించిన ఘనత కేవలం వెంకీమామకే దక్కింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు చూసిన టాలీవుడ్ ట్రేడ్ సర్కిళ్లు షాక్ అవుతున్నాయి. సంక్రాంతి సీజన్ ముగిసినా కూడా ఇదేం వసూళ్లురా నాయనా అనుకునేలా వస్తున్నాయి. ఇంకా అన్ని చోట్ల హౌస్ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. షోలన్నీ నిండిపోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బకు సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. సినిమా టాక్ కలెక్షన్లకు తగ్గట్టుగా టీం ఇంకా ప్రమోషన్స్ను చేస్తూనే ఉంది. రీసెంట్గా భీమవరంలో సక్సెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. భీమవరం సక్సెస్ మీట్లో వెంకీమామ ఎనర్జీ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ రేంజ్లో సినిమాను ప్రమోట్ చేసుకున్న హీరో ఇంకొకరు లేరని పొగిడేస్తున్నారు. ఓ సినిమా కోసం ప్రమోషన్స్ ఈ వయసులోనూ ఇంత కష్టపడుతున్నాడు అంటూ వెంకీమామను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక వెంకీమామ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో టాప్ పొజిషన్కు వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు అసలు పోటీలోకి కూడా వెంకీమామ ఉండేవాడు కాదు. సీనియర్ హీరోలు అంటే చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ అన్నట్టుగా ఉండేది. ఇక నాగార్జున అప్పుడప్పుడు అలా వచ్చి మెరుస్తాడు, కానీ ఎప్పుడూ కూడా పోటీ ఇచ్చే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. ఇక వెంకీమామ F2, F3లతో మెప్పించాడు. సైంధవ అని గత ఏడాది డిజాస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా బ్లాక్ బస్టర్ హిట్ను ఇచ్చాడు. కొన్ని చోట్లయితే పుష్ప 2, RRR రికార్డులను కూడా లేపేశాడు. ఇక 13 రోజుల్లోనే ఈ మూవీ 270 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ రేంజ్ వసూళ్లను సాధించిన సీనియర్ ఏకైక హీరో వెంకీమామనే. చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 కోట్లు దాటింది, కానీ ఈ రేంజ్లో కలెక్ట్ చేయలేదు. ఇక బాలయ్య 200 కోట్ల బొమ్మని చూడనే లేదు. నాగార్జున అయితే 100 కోట్ల బొమ్మని కూడా చూడలేకపోతున్నాడు. అలా ఈ నలుగురిలో వెంకీమామ ఇప్పుడు టాప్ పొజిషన్లో వెళ్ళిపోయారు. ఇక మున్ముందు చిరు, విశ్వంబర, బాలయ్య అఖండ 2 ఈ ఫీట్లను సాధిస్తుందో లేదో చూడాలి.